హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చదివి వినిపించబోయే కథ హరిణి పార్ట్ 1లో ఏం జరిగిందో చూద్దాం. అడుక్కోవడానికి వచ్చిన పిల్లల్ని షేర్ని కసురుకుంటుంది, వాళ్ళని తిడుతుంది. ఆ పిల్లల వైపు తిరిగి, పవన్, ఏంటి ఇట్లా అయితే ఎలా? ఏ వృత్తిలో వాళ్ళకి ఆ టెక్నిక్ తెలియాలి. మీకు మనిషిని చూడగానే వాళ్ళు మంచి వాళ్ళో కాదో తెలిసిపోవాలి అంటాడు. షేర్నికి కోపం ఆగదు. ఏం మాట్లాడుతున్నావు? నేను చెడ్డదాన్నా అంటుంది. నువ్వు చెడ్డదాని అనలేదే, మరి మంచిదాన్ని మాత్రం కాదన్నాను అంటాడు. రెండిటికి తేడా ఏంటంటే, తిరిగ్గా బోధిస్తాను, తొందరపడకు. పవన్ వాళ్ళకి తన జేబులోంచి డబ్బు తీసిస్తూ అంటాడు. ఇంత చిన్నపిల్లలు అడుక్కోవడమా? సిగ్గులేదు? నువ్వు వాళ్ళని డబ్బు ఇచ్చి ఎంకరేజ్ చేసి లైఫ్ లాంగ్ బెగ్గర్స్ లాగా తయారు చేస్తున్నావు అంటుంది షేర్ని. తర్వాయి భాగంలోనికి వెళ్దాం. పవన్ నవ్వేశాడు. ఓకే, వాళ్ళని మరి ఏ చిల్డ్రన్ హోమ్లోనో చేర్పించి రావచ్చుగా, నీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా అంటాడు. షటప్, నాకు ఇదే పనా? బెగ్గర్స్ అందరికీ హెల్ప్ చేయడానికి సోషల్ సర్వీస్ నా హాబీ కాదు అంది. పవన్కి నవ్వు వచ్చేసింది. సోషల్ సర్వీస్ అనేది షేర్ని దృష్టిలో హాబీ అన్నమాట. డబ్బులో పుట్టి డబ్బులో పెరిగి డబ్బు తప్ప మరో లోకం తెలియని ఐశ్వర్యవంతురాలకి అంతకన్నా మరేం తెలుస్తుంది? ఎందుకు నవ్వుతున్నావు? నీకు అంత ఇదిగా ఉంటే వాళ్ళని నువ్వే ఏ ఆర్ఫనేజ్లో ఉన్నా చేర్పించవచ్చుగా అంది షేర్ని. నువ్వు సలహా ఇవ్వకపోయినా అదే చేసేవాడిని అన్నాడు పవన్. షేర్ని లెక్కలేనట్లు చూసి తల ఎగరేసి ముందుకు నడుస్తుంది. రేపు మీరు ఈ టైంకి ఇక్కడే ఉండాలి, పవన్ ఆ పిల్లలతో చెప్పాడు. ఎందుకు? మీ అమ్మ నాన్న వాళ్ళని తీసుకుని రండి. పవన్ మళ్ళీ ఆలోచించాడు. బెగ్గర్స్ని లోపలికి రానివ్వరు. ఈ పిల్లలు ఎలాగో వచ్చేసి ఉంటారు. వీళ్ళ తల్లిదండ్రులు అంటే వాళ్ళు బిచ్చగాళ్ళే అయి ఉంటారు కాబట్టి వాళ్ళు లోపలికి రావడం కుదరని పని. విజయ్కి ఒక చిల్డ్రన్ హోమ్ తెలుసు. కొంతమంది పిల్లల్ని అక్కడ చేర్పించాడు కూడా. వాళ్ళు అక్కడ చదువు, ఏదన్నా వృత్తి విద్యలు నేర్పుతారు. ఎందుకన్నా రమ్మంటున్నావు అడిగారు పిల్లలు. ఏమీ లేదు తమ్ముళ్ళు, మీకు చదువుకోవాలని ఉందా? ఆ పిల్లల మొహాలు ఒక క్షణం బెత్తరపోయి మరుక్షణం వెలిగిపోయాయి. ఉంది, స్కూల్లో చేర్పిస్తావా అన్నారు. అవును, మీ వాళ్ళతో మాట్లాడాలి. ఆ గేటు దగ్గర నిలబడండి అన్నాడు పవన్. వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. షేర్ని ఇవేం పట్టించుకోకుండా నేరుగా చూస్తూ గబగబా నడుస్తూ ముందుకు సాగిపోతుంది. పవన్ షేర్ని వెనకే నడిచాడు. మరీ ఇంత కాపీను ఉండకూడదు అన్నాడు. కాపీనుమా? షేర్నికి అర్థం కాలేదు. ఓహో, కాపీను అంటే తెలీదా? పోనీ కాపీను కౌపీను అంటే తెలుసా? కొంటెగా అన్నాడు. వాట్? కౌపీనమా? షేర్ని ముందుకు వెళ్ళిపోతూనే అడిగింది. ఎస్, అంటే లంగోటి లాంటిదన్నమాట. అంటే అంటే గోచి లాంటిదనుకో. షేర్ని గిరుక్కున వెనక్కు తిరిగింది. ఏం కావాలి అసలు? ఏం మాట్లాడుతున్నావు అంది. ఏమీ లేదు, నీకు కాపీనం ఎక్కువ, అది చెబుదామని. కాపీనం అంటే డబ్బు మీద ప్రేమ, పైసా కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవడం. షేర్ని చురుగ్గా చూసింది. అలా ఎందుకు అనుకుంటున్నావు అంది. మరి ఇంకెలా అనుకోవాలి? చాలాసార్లు చూశాను. ఎవరన్నా పైసా ఇవ్వాలన్నా ప్రాణం పోయినట్లు ఎవరికైనా పైసా ఇవ్వడానికి ఏడుస్తావు. నీకు కాపీనం కాక మరేంటి అన్నాడు. అప్పటికే ఇద్దరు అటు ఇటు తిరుగుతూ పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోటుకి వచ్చారు. ఏమన్నావు? కాపీనమా? పవన్ వైపు చూస్తూ అడిగింది షేర్ని. అవును, కాపీనం, డబ్బు కాపీనం అన్నాడు పవన్. షేర్ని పవన్ వైపు చూసింది. రెప్ప వాల్చకుండా చూస్తుంది. అసలు షేర్ని ఎవరి వైపన్నా చూడడం అన్నదే అరుదు. మనుషులు, మామూలు పరిసరాలు ఆమె కళ్ళకి ఆనడం అనేదే ఉండదు. మరి ఎందుకు అలా చూస్తుంది? పవన్కి ఆశ్చర్యం కలిగింది. అప్రయత్నంగా అతను షేర్నీని చూస్తున్నాడు. ఎన్నిసార్లు చూశాడు, కానీ ఇంత నేరుగా చూడడం, అంత దగ్గరగా చూడడం మాత్రం ఇదే మొదటిసారి. అసలు నిజం చెప్పాలంటే షేర్నీ మొహం స్పష్టంగా చూశానా లేదా అని అతనికి ఇంతవరకు అనుమానమే. ఇప్పుడు షేర్నీ తీరిగ్గా స్పేర్ చేస్తూ అతని వైపే చూస్తుండడంతో పంతం వచ్చి అతను షేర్ని నేరుగా షూటుగా చూడగలిగాడు. పార్కులో అంతా ప్రశాంత వాతావరణం, అందమైన చెట్లు, పచ్చిక బయళ్ళు, చక్కటి చెరువు ఉంటుంది. వీస్తున్న గాలికి కదులుతున్న పచ్చదనం, నగరం మధ్యన నందనవనం. ఎందుకో కానీ చుట్టూ ఎవరూ లేరు. అంతా ప్రశాంతంగా ఉంది. అతను షేర్నీని తదేకంగా చూస్తున్నాడు. బంగారం రంగులో సిల్క్ లాంటి మెత్తటి శరీరం, తీర్చిదిద్దినట్లున్న ఆకారం. ఆ కళ్ళు నల్లగా విశాలంగా ఎంతో అందంగా ఉన్నాయి. అవి బుగ్గలు కావు, గులాబీ రేకులు, సన్నటి సూది ముక్కు, ఎర్ర గులాబీ మొగ్గలాంటి మూతి, అందమైన మెడ, ఎత్తైన వక్షస్థలం, చన్నటి నుదురు, సన్నటి నడుము, శిల్పసుందర్లా వంపులు తిరిగిన శరీరం.
ఆ శరీరాన్ని అందంగా పట్టేసిన నల్లటి స్కర్టు, గులాబీ రంగు బ్లౌజ్. షేర్ని భుజాన బంగారం రంగులో గొలుసులు ఉండి అత్యంత మేలైన లెదర్తో చేయబడ్డ బ్యాగ్ ఉంది. మ్యూజియంలో ఉన్న అద్భుత చిత్రాన్ని ఔత్సాహిక కళాకారుడు చూసినట్లు కళ్ళార్పకుండా ఆరాధనగా ఆమె వైపే చూస్తున్నాడు పవన్. షేర్ని ఉన్నట్లుండి కదిలింది. బ్యాగ్ తెరిచింది. అందులో నుంచి ఏదో తీసి పవన్ మొహం ముందు ఆడించింది. 100 రూపాయల నోట్ల కట్ట. నాకు కాపీనో అన్నావు కదూ, ఇప్పుడు చూడు అంది. షేర్ని ఏం చేయబోతుంది? పవన్కి తెలుసుకునే లోపలే షేర్ని ఒక్క దూకులో అక్కడ చితుకులు పేర్చి పెట్టిన మంట దగ్గరకు వెళ్ళింది. ఒకే ఒక్క క్షణం షేర్ని వేగంగా, మెరుపు వేగంతో తన చేతిలోని నోట్ల కట్టని మంటలోకి విసిరేసింది. నోట్ల కట్టకి నిప్పంటుకుంది. పవన్ నిశ్చేష్టుడై చూస్తున్నాడు. నోట్ల కట్ట తగలబడిపోయింది. పవన్ నోటమాట రాలేదు. శిలా విగ్రహంలా నిలబడి చూస్తున్నాడు. సుకుమారంగా సౌందర్యానికి ప్రతీకలా ఉన్న షేర్నీలో ఇంత రాక్షసత్వం దాగుందని ఎవరన్నా ఊహించగలరా అసలు? ఆ 10,000 రూపాయలు ఎన్ని ఇళ్లలో దీపాలు వెలిగించేవి? ఎంతమంది ఆకలి తీర్చేది? ఎన్ని జీవితాలకు ఉపయోగపడి ఉండేవి? ఏదో తమాషాకు అంటే పంతంగా ఇంత పని చేస్తుందా? ఆకలితో మాడిపోతున్న పిల్లల అన్నానికి డబ్బడిగితే కసిరి కొట్టింది. ₹1 ఇవ్వడానికి అరిచి గోల చేసింది. తన పంతం చూపించుకోవడానికి మాత్రం 10,000 రూపాయలు బూడిదపాలు చేసింది. షేర్ని అసలు మనిషేనా? కాదు, రాక్షసి. ఇన్నాళ్ళు షేర్ని పొగరు చూసి డబ్బున్న గర్వం కాబోలనుకున్నాడు. అనుక్షణం ఆమె అహం ప్రదర్శిస్తూనే ఉన్నా ఎందుకో గాని ఆమె ఏమిటో తనకు పూర్తిగా బోధపడనట్లే అనిపించింది. ఇప్పుడు అర్థమైంది. షేర్ని అనువనువన పొగరు గర్వము నింపుకున్న దురహంకారి, మూర్తీభవించిన మూర్ఖత్వం, మానవ రూపం దాల్చిన రాక్షసి. అతను షేర్ని వైపు చూశాడు. అసలేం జరగనట్లు నిర్లక్ష్యంగా చూస్తుంది. ఇంత పని చేస్తుందని ఎంత మాత్రం ఊహించలేదు గనక అతనికి ఆమెను చూస్తే ఏదో తెలియని భయం కలిగింది. ఆమె తెగువ, మొండితనం, అనువనువున ఎగిసిపడుతున్న అహం అతనికి భీతి కలిగించాయి. ఆమెతో మాట్లాడాలంటేనే భయం వేసింది. ఏం మాట్లాడితే ఏం విపరీతం చేస్తుందోనని బెదిరాడు. బాబాయ్, బాబాయ్, మన షేర్ని ఎంత భయంకరమైన మనిషో తెలుసా? అడిగాడు వెంకీ. భయంకరమైన మనిషా? కాదే, అందంగానే ఉంటుంది. డ్రాక్యులాలాగా కోరలు అవి ఏం లేవే, అమాయకత్వం నటిస్తూ అన్నాడు పవన్. వెంకీ కూడా నవ్వేశాడు. అది నాకు తెలుసులే, కానీ మనిషి మిస్ యూనివర్స్ లాగా ఉంటే సరిపోదు కదా, హృదయం కూడా అందంగా ఉండాలి. బ్యూటిఫుల్ హార్ట్ మేక్స్ ఏ గర్ల్ లుక్ మోర్ బ్యూటిఫుల్ అన్నాడు వెంకీ. వండర్ఫుల్ నవ్వేశాడు పవన్. భోజరాజో ఎవరో ఆయన్ని చూస్తేనే చాలు అందరికీ కవిత్వం వచ్చేసేదట. నాకు షేర్నీని చూస్తే కవిత్వం వచ్చేస్తుంది. హృదయం చూస్తే కఠోరం. అంత క్రూయల్ గర్ల్ అని నేనెప్పుడూ అనుకోలేదు. మనిషి చూస్తే ఎంత బాగుంటుంది అన్నాడు వెంకీ. అదే మనలో ఉండే లోపం. మనిషి బాగుంటే చాలు, ఇంకా వాళ్ళు చాలా మంచి వాళ్ళు అయి ఉంటారని అనుకుంటాం. అందమైన మనసు ఉండడానికి అందమైన రూపం ఉండక్కర్లేదు. అందానికి గుణానికి సంబంధం లేదు, దేనికదే. ఎంతకీ నువ్వు అంత బాధపడిపోతున్నావు? ఏం జరిగింది అసలు అన్నాడు పవన్. ఒక సినిమా చూశాను. అందులో ఒక మహా అందమైన అమ్మాయి ఉంటుంది. తన అందంతో మనుషుల్ని ఆకర్షించి వాళ్ళు నమ్మి వచ్చాక పట్టుకుని పీక్కు తింటుంది. మన షేర్ని కూడా అదే టైపా? ఇంతకీ ఏం జరిగిందో చెప్పకుండా ఏమిటా సస్పెన్స్ అన్నాడు పవన్. వెంకీ చెప్పడం ప్రారంభించాడు. నిన్న సాయంత్రం వెంకీ షాపింగ్ ప్లెజర్కి వెళ్ళాడు. హైదరాబాద్లో షాపింగ్ ప్లెజర్ కాంప్లెక్స్ గురించి తెలియని వారు ఉండరు. కాకపోతే అక్కడ ధరలు చుక్కలు అంటుతూ ఉంటాయి. బాగా డబ్బున్న వాళ్ళు కానీ అక్కడ అడుగు పెట్టలేరు. ఒక ప్రోడక్ట్ స్టార్టింగ్ ధర కూడా మార్కెట్లో ఎంతో ఖరీదైన అదే వస్తువు ధర ఎంత ఉంటుందో అంత ఉంటుంది. అక్కడ సెంట్ సీసాలు కనీస ధర 1000 రూపాయలతో మొదలవుతాయి. సామాన్యులకు అక్కడ షాపింగ్ చేయడం ఒక లగ్జరీ అయితే డబ్బున్న వాళ్ళకి సౌఖ్యంగా ఉంటుంది. పిన్ టు గన్ అన్నీ ఒకే చూరు కింద దొరుకుతాయి. ఒకసారి లోపలికి వెళ్తే కావాల్సినవన్నీ అన్నీ కొనేసుకుని బయటపడవచ్చు. వెంకీ తన బర్త్డే కోసం అక్కడ టీషర్ట్, జీన్ ప్యాంట్ కొనడానికి డాడీ దగ్గర డబ్బు శాంక్షన్ చేయించుకుని ఒక మిత్రుడిని తోడు తీసుకుని ఆ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మాండమైన ఐటమ్స్ ఎస్కలేటర్స్ కింద ఉన్న బార్ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు.
ఇంతలో అక్కడ షేర్ని ఎదురైంది. ఏవేవో ఖరీదైన వస్తువులన్నీ కొనుక్కుని కారులోకి చేర్చింది. అందులో ఆశ్చర్యం ఏముంది? షేర్ని లెవెల్ మనిషి షాపింగ్ ప్లజర్లో కాకపోతే ఫుట్పాత్ మీద షాపింగ్ చేయదు కదా అన్నాడు పవన్. జోక్ కాదు బాస్, చాలా సీరియస్ విషయం. ఇంతదాకా చెప్పింది ముందు మాట, అసలు కథ ఇప్పుడే స్టార్టింగ్. ఏమిటా కదా? వెంకీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. షేర్ని వెంకీని చూడలేదో, చూసి కూడా వీడినేంటి కేర్ చేసేదని కేర్ చేయలేదో తెలీదు, చూడలేదు అనే అనుకోవాలి. షేర్ని షాపింగ్ చేసిన వాటిల్లో చాక్లెట్స్, స్వీట్స్, సెంట్స్, ఫ్యాన్స్ రకాలున్నాయి. వాటిని కారులో పెట్టి వెనక్కి తిరిగింది. ఎంత ఖరీదైన షాపింగ్ సెంటర్ అయినా, ఎంత ఫోష్ లొకాలిటీ అయినా మనం ఉండేది ఇండియా కాబట్టి, గరీబీ ఇంకా పూర్తిగా హఠావో కాలేదు కాబట్టే బెగ్గర్స్ అనేవాళ్ళు ఎక్కడికి పోయినా తయారవుతారు. అక్కడ ఒక బిచ్చగత్తె ఉంది. పాపం ఆమె చాలా ముసలిది. తిండి తిని 10 రోజులైనట్లు ఆమె మొహం పీక్కుపోయి, కళ్ళు గుంటలు పడి, మనిషి ఎండిపోయి, చర్మం ముడతలు పడి మహా దయనీయంగా ఉంది. అంత పెద్ద వయసులో ఆమె అలా దయనీయంగా బెచ్చమెత్తడం చూస్తే ఎవరికైనా గుండె కరిగిపోతుంది. అన్నం తిని 2 రోజులైంది. ధర్మం చేయి తల్లి అంది ఆమె. షేర్ని వినిపించుకోలేదు. ఆమె మళ్ళీ అడిగితే గుడ్లురిమి చూసింది. ముసలామె షేర్నీని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. అందమైన అమ్మాయి కాబట్టి మంచి మనసు ఉంటుందని అనుకుందో ఏమో పాపం. తల్లి తల్లి కాస్త ధర్మం చెయ్యి అని మళ్ళీ ప్రాధేయపడింది. షేర్ని కేర్ చేయకుండా కారు ఎక్కబోయింది. ముసలిది చొరవగా ఆమె చేతి ముందుకు తన పళ్ళెం నెట్టింది. పోవే గర్జించినట్లు అంది షేర్ని. ముసలిది పాపం ఆశగా బెచ్చం పళ్ళెం షేర్ని ముందు మళ్ళీ ఆడించబోయింది. ఆ ప్రాసెస్లో ఆ పళ్ళెం షేర్ని చేతికి కొట్టుకుంది. అంతే, షేర్ని ఉగ్ర నరసింహావతారం దాల్చింది. ఏమే ఎంత పొగరు అని ముసలిదాన్ని ఒక్క నెట్టు నెట్టింది. ముసలిది దబేలిన కింద పడింది. షేర్ని అదేం పట్టించుకోకుండా కారులో స్పీడ్గా వెళ్ళిపోయింది. అక్కడున్న వాళ్ళంతా నిర్ఘాంతపోయారు. ఈ కాలం పిల్లలకి జాలి దయ ఏమీ లేవు అని ఈ తరాన్నంతా జనరలైజ్ చేసి తిట్టేశారు. వెంకీ అంతా చెప్పి నిట్టూర్చాడు. షేర్ని నుంచి అలాంటి బిహేవియర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు? నేను ఎప్పుడో గ్రహించాను అన్నాడు పవన్. ఇంత హార్టెడ్ అని నేను అస్సలు అనుకోలేదు అన్నాడు వెంకీ. పవన్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. షేర్ని తత్వం తెలిసిపోయింది కాబట్టి షాక్ కాలేదు, కానీ మనసులో ఎందుకో బాధ మాత్రం కలిగింది. షేర్ని అంత కఠినంగా ఎందుకు ఉంటుంది? ఇద్దరూ కాసేపు మౌనంగా ఉండిపోయి ఏదో మాట్లాడుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో వాళ్ళకి కొద్ది దూరంలో అదే రోడ్డు మీద వాళ్ళ క్లాస్మేట్స్ శ్యామ్, రఘునందన్, రాజ్, వినీత్ వెళ్తున్నారు. 2 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. ఆ రోజున వాళ్ళు 5గురు కాలేజ్ బస్సులో వెళ్తున్నారు. ఇంతలో వాళ్ళ కాలేజ్ రూట్లోనే ఉన్న మరో ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్థులు 4 ఒక స్టాప్లో నిలబడి ఉన్నారు. వాళ్ళు వెళ్ళే బస్సులో ఉన్న అమ్మాయిలను చూసి వెకిలిగా నవ్వుతూ ఏదో కామెంట్ చేశారు. మనం ఇంతమంది బస్సులో ఉండగానే మన కాలేజ్ అమ్మాయిలను టీచ్ చేస్తారా అని పౌరుషం పొడుచుకుని వచ్చింది మెడోన్నా కాలేజ్ విద్యార్థులకి. వెంటనే బస్సు ఆపి కిందకు దూకి వాళ్ళ మీద పడి చితక తన్నారు. చుక్కయ్య కాలేజ్ విద్యార్థులు తక్కువ తినలేదు. తన్నులు తప్పించుకుంటూ ఎవరో గుండాలకు కాబోలు ఫోన్ చేయాలని ప్రయత్నం చేస్తే మెడోన్నా కాలేజ్ బాయ్స్ వెంటనే ఆ సెల్ ఫోన్స్ లాక్కుని వాళ్ళ ఆట కట్టించారు. బాగా తన్ని ఆ ఫోన్లు వాళ్ళ మొహాన్ని కొట్టి బస్సు ఎక్కి తుర్రుమన్నారు. అమ్మాయిల ముందు కాలర్ ఎగరేసి ఆనందించారు. దెబ్బలు తిన్న చుక్కయ్య కాలేజ్ పిల్లలు ప్రతీకారం తీర్చుకోవడానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వాళ్ళు 4 కలిసి తలా 3000 వేసుకుని ఒక గూండాకి సమర్పించారు. మేము కూడా ఒక చెయ్యి వేస్తాం, నువ్వు కూడా ఉంటే మోరల్ సపోర్ట్గా ఉంటుంది అన్నారు. గూండా సరే అన్నాడు. బచ్చాగాళ్లే కదా అని ఆయన తేలిగ్గా పోనివ్వలేదు. అతను వృత్తికి గూండానే కానీ చాలా నీతి నియమాలు, వృత్తి పట్ల అంకిత భావం, శ్రద్ధ ఉన్నవాడు. ఆయన ఒకసారి పని ఒప్పుకున్నాక దానికి పూర్తి న్యాయం చేకూర్చాక నిద్రపోయేవాడు. డబ్బులు అటు ఇటు అయినా కూడా పట్టించుకునేవాడు కాదు. అందువల్ల మంచి పేరు దక్కించుకుని అన్ని వర్గాల్లోనూ పాపులర్ అయ్యాడు. స్టూడెంట్సే కదా, వాళ్ళు కూడా చెయ్యి వేస్తామన్నారు అని అతను ఊరుకోలేదు. భారమంతా తన మీదే వేసుకున్నాడు. శిష్యుల్ని తీసుకుని జీప్లో బయలుదేరాడు. స్టూడెంట్స్ని వెంట వేసుకుని ఎవ్వరికీ అనుమానం రాకుండా కాలేజీకి కాస్త దూరంలో ఆగారు. శిష్యులు అటు ఇటు తిరుగుతూ ఎవరన్నా కనిపిస్తే ఉతుకుదామని ప్లాన్ చేస్తున్నారు. రఘు, వినీత్, శ్యామ్ తదితరులు రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ కాలేజ్ ఊరికి చాలా దూరంలో ఉంది. రోడ్డు మీద ఎప్పుడో ఒకసారి కార్లు వెళ్తూ ఉంటాయి.
నిర్జనంగా ఉంటుందనే చెప్పాలి. అక్కడ వాళ్ళు 5గురు నడుచుకుంటూ వెళ్ళడం గమనించిన ఒకడు వెంటనే ఆ సంగతి సెల్లో గోండాకి చెప్పేశారు. వెంటనే జీప్ దగ్గరికి వెళ్ళారు. అంతా జీప్ని రైమన్ రోడ్డు మీదకి పోనిచ్చారు. రఘు గ్యాంగ్ని చూపిస్తూ, వీళ్ళలో మీకు కావాల్సిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు గోండా. చొక్కయ్య కాలేజ్ స్టూడెంట్స్ ఎగిరి గంతేశారు. వీళ్ళే వీళ్ళే ఉత్సాహంగా అరిచారు. ఆ కేకలు విని అటు చూసిన రఘు బృందానికి వెంటనే సీన్ అర్థమైపోయింది. రఘు, వినీత్ వాళ్ళని చూడగానే గొండాగారు ఆయన అనుచరులు హే అని హోయ్ అని భయంకరంగా ఆఫ్రికా అడవిజాతి మనుషులు ఈటెలు పట్టుకుని వేటకి దూకి అరిచినట్లు అరుచుకుంటూ జీప్ దూకారు. ఆ అరుపులకి గుండె దద్దరిల్లిపోయేటట్లు ఉంది. వాళ్ళు అరిచిన అరుపులు అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న పవన్కి, వెంకీకి కూడా వినిపించాయి. ఏదో జరగబోతుందని వాళ్ళకి తెలిసిపోయింది. ఇక రఘు, వినీత్ వాళ్ళకైతే గుండెలు అవిసిపోయాయి. ఒక్కసారిగా రాక్షసుల్లా దూకిన గోండా, ఆయన అనుచరులు, ఆ పైన చుక్కయ్య ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల్ని చూడగానే సంగతి అర్థమైపోయింది. తప్పించుకుని పారిపోదామన్న పిరికి ప్రయత్నం వాళ్ళు మాత్రం చేయలేదు. ధైర్యంగా ఎదుర్కొందామని చూశారు. గోండాలకి అహం దెబ్బతిన్నట్లయింది. తమని చూడగానే మహామహా వాళ్ళకే సంగతి అర్థమై పారిపోతారు. వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ బచ్చాగాళ్ళు, మనల్ని ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డమా అని వాళ్ళకి కారం రాసినట్లయింది. వెంటనే రంగంలోకి దిగి వాళ్ళని చితకబాదడం మొదలుపెట్టారు. ఎంత ధైర్యంగా ఉన్నా ఏమైనా రఘు వాళ్ళు మామూలు మనుషులు, అవతల ప్రొఫెషనల్ గూండాలు. వాళ్ళకి సాయంగా చొక్కయ్య కాలేజ్ విద్యార్థులు కొందరు. రఘు గ్యాంగ్ వాళ్ళని ఎదుర్కొందామని ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. వాళ్ళు నిమిషాల్లో అందరినీ చితకబాదేశారు. ముక్కులు చితికి, మొహాలు వాచి, రక్తం కారుతూ భయంకరంగా తయారయ్యారు. వాళ్ళ ఆకారాలు, ఆ ప్రదేశం అంతా అరుపులు కేకలతో నిండిపోయింది. ఏదో జరుగుతోంది, ఆ వైపు నుంచి కేకలు వినిపిస్తున్నాయి, పదా వెళ్దాం అన్నాడు పవన్. ఇద్దరూ పరిగెత్తి ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అప్పటికే తనివి తీరా బాధేసి చెతక్కొట్టిన గొండాగారి బృందం ఆ జీప్లో ఉడాయించేసింది. రఘుకి, వినీత్కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళు లేవలేకపోతున్నారు. తప్పకుండా కాలి వెముకలు విరిగే ఉంటాయి. లేచి నిలబడదామని చూసి నొప్పి భరించలేక కింద పడిపోయారు. మిగతా వాళ్ళకి కూడా బాగా గాయాలయ్యాయి. వాళ్ళు కింద పడి మూలుగుతున్నారు. ఎవ్వరూ లేచే స్థితిలో లేరు. పవన్, వెంకీ వాళ్ళ ముందు ప్రత్యక్షం కాగానే వాళ్ళకి అంత బాధలోనూ ప్రాణం లేచి వచ్చినంత హాయి కలిగింది. ఏం జరిగిందిరా, ఎవరు కొట్టారు, వెంకీ అడిగాడు. వాళ్ళు చెప్పే ఓపిక లేక మూలుగుతున్నారు. తర్వాత తీరుగ్గా పలకరిందాం, ముందు వీళ్ళ సంగతి చూడాలి అన్నాడు పవన్. వాళ్ళని లేపడానికి ప్రయత్నించాడు. సాధ్యం కాలేదు. వాళ్ళంతా రోడ్డు మీద పడి ఉన్నారు. రోడ్డు నిర్మానుష్యంగానే ఉన్నా ఒక్కోసారి లారీలు, కార్లు స్పీడ్గా పోతుంటాయి. ట్రాఫిక్ రద్దీ లేదు కాబట్టి 100 మైళ్ళ స్పీడ్లో ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు వెళ్తుంటారు. మనుషులు రోడ్డు మీద పడి ఉంటే చూడకుండా అలాగే డ్రైవ్ చేస్తూ మీద నుంచి నడిపేస్తారు. ముందు వీళ్ళని రోడ్డు మీదకి చేర్చాలి అన్నాడు పవన్. ఇద్దరూ అతి కష్టం మీద వాళ్ళను రోడ్డుకి ఒకవైపు తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. వాళ్ళంతా నొప్పి భరించలేక గట్టిగా మూలుగుతున్నారు. ఏదైనా కారు వస్తుందేమోనని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ఆదుర్దాతో ఇద్దరికీ అసలు ఏమీ తోచడం లేదు. తమ చూపులన్నీ రోడ్డు మీదకి ఫిక్స్ చేసి ఏ కారో లారీనో వస్తుందేమోనని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల్లో వాళ్ళ నిరీక్షణ ఫలించింది. ఒక కారు వేగంగా వస్తుంది. అమ్మయ్య, ఏదో కారు వస్తుంది, మన కష్టాలు తీరినట్లే అన్నాడు వెంకీ. ఆ కారు అతి వేగంగా వచ్చేస్తుంది. దగ్గర పడుతున్న దాన్ని చూడగానే పవన్ కనుబొమ్మలు ముడుచుకున్నాయి. షేర్నీ కారులా ఉంది అన్నాడు. వండడం కాదు, అది షేర్నీ కారే అన్నాడు వెంకీ. షేర్నీ కార్లన్నీ పవన్ లాంటి వాళ్ళకి సుపరిచితమే. ఇద్దరూ రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి కారుని ఆపమన్నట్లు చేతులు ఊపుతున్నారు. కారు చాలా స్పీడ్గా వస్తుంది. వాళ్ళని చూసి ఆపడానికి ఇష్టం లేనట్లు వాళ్ళను తప్పుకుని వెళ్ళిపోవాలని డ్రైవర్ చేస్తున్న వ్యర్థ ప్రయత్నం తెలిసిపోతుంది. పవన్, వెంకీ మొండిగా కారుకి అడ్డంగా నిలబడ్డారు. ఇక గత్యంతరం లేక ఆగింది కారు. నల్లటి అద్దాలున్న నల్లటి కారు. షేర్నీ లోపల ఉంది, కానీ దిగలేదు. డ్రైవర్ కారు దిగాడు. ఏమిటి, లిఫ్టా? కుదరదు అన్నాడు బట్టి పట్టినట్లు. మాకు లిఫ్ట్ కాదు, అదిగో అక్కడ మా ఫ్రెండ్స్కి చాలా దెబ్బలు తగిలాయి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, కారులో ఎక్కనివ్వు అన్నాడు. మా కారులో ఇంతమంది పట్టరు అన్నాడు డ్రైవర్. మామూలు కారులో పట్టరేమో, మీ కారు ఏరోప్లేన్ అంత ఉంది, సర్దుకుని కూర్చుంటాం, పర్వాలేదు అన్నాడు వెంకీ. డ్రైవర్ నీళ్లు నమిలాడు. అమ్మాయి గారు తిడతారు అన్నాడు.
ఆవిడ కూడా మా కాలేజీలోనే చదువుతున్నారు. తోటి స్టూడెంట్స్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే రక్షించరా అన్నాడు పవన్. లేదండి, తిడతారు, కుదరదు అన్నాడు డ్రైవర్. ఇంత జరుగుతున్న షేర్ని లోపల నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. పవన్ ముందుకు వెళ్ళి అద్దం మీద తట్టాడు. ఇంగ్లీష్ తిట్లతో అద్దం కిందకి దిగింది. లోపల ఉన్నది షేర్నీనే, నో డౌట్. ఏం కావాలి అంది చిరాగ్గా. లిఫ్ట్ కావాలి. నో, నిష్కర్షగా నిర్మోహమాటంగా అంది షేర్ని. మా కోసం కాదు, అదిగో అటు చూడు, మన క్లాస్మేట్స్ రఘు, వినీత్ వాళ్ళందరికీ దెబ్బలు తగిలాయి. వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించకపోతే డేంజర్. ఏం జరిగింది? యాక్సిడెంటా? ఏదైతే ఏం, దెబ్బలు తగిలాయి. ఏదైనా కుదరదు. డ్రైవర్, కారు పోనీ అంది షేర్ని. డ్రైవర్ ఇబ్బందిగా చూస్తున్నాడు. చెప్తే నీకు కాదు, లోపలికి నడు అంది షేర్ని. ఆ మాటలకి రాజశాసనం అమలు చేస్తున్న సామాన్య మానవుళ్ళ వెంటనే తలుపు తీసి కూర్చోబోయాడు డ్రైవర్. ఆగు, నువ్వు అసలు మనిషివేనా? దెబ్బలు తగిలి ప్రాణాపాయంలో ఉన్న మనిషికి కనీస సాయం చేయాలన్న మానవత్వం కూడా లేదా? కోపంగా అరుస్తూ అన్నాడు పవన్. షేర్ని నిర్లక్ష్యంగా చూస్తూ తల ఎగరేసింది. మానవత్వం, మంచితనం ఏం, అవి నాకొక్కదానికే ఉండాలా? ఎన్నో కార్లు వెళ్తుంటాయి, అవి ఆపి అడుక్కో. ఏం, ఎవడితోనో కుక్క ఫైటింగ్స్కి చేసి దెబ్బలు తిని మురుగుతుంటే నేను వాళ్ళని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలా అంది తను గర్జిస్తూ. నీకు అసలు నోర్మి, ఇదేం ఆర్టీసీ బస్సు కాదు అడ్డమైన వాళ్ళని ఎక్కించుకోవడానికి. షేర్ని ఉరుముతూ అంది. డ్రైవర్, కారు పోనీ అంది. వెంకీకి ఒక ఐడియా వచ్చింది. పోనీ మీ సెల్ ఇవ్వండి, కాలేజీకి ఫోన్ చేసి చెప్తే ఎవరైనా కారు తీసుకుని వస్తారు అన్నాడు. షిట్, నా ఫోను యూజ్ చేయడానికి వీల్లేదు అంది షేర్ని. రాక్షసి, నిన్ను అలా పోనివ్వను. కారులో ఎక్కించుకుని తీరాల్సిందే. ప్రమాదంలో ఉన్న వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత నీకుంది పవన్ కరుగ్గా అన్నాడు. అంతే, షేర్ని సింహంలా దూకింది. ఏం జరుగుతుందో తెలిసే లోపలే ఆమె చెయ్యి బలంగా పవన్ చెంపను తాకింది. ఏమన్నావురా? రాక్షసినా? ఆడ సింహంలా గర్జించి క్షణంలో మెరుపులా వెనక్కు తిరిగింది. కారు స్టార్ట్ చేయమన్నట్లు డ్రైవర్ వైపు తీక్షణంగా చూసింది. డ్రైవర్ భయంగా చూస్తున్నాడు. ఏం ఉద్యోగం అక్కర్లేదా? చెప్పు, వెంటనే కారు పోనీ, లేకపోతే దిగిపో. ఈ క్షణంలో నేను నిన్ను డిస్మిస్ చేసి పారేస్తాను అంది షేర్ని. ఆ మాట రామబాణంలా పనిచేసింది. డ్రైవర్ ఒక్క దూకున కారును ముందుకు ఉరికించాడు. వెంకీ, పవన్ నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోయారు. వాళ్ళ కళ్ళల్లో దుమ్ము రేపుతూ కారు క్షణాల్లో మాయమైంది. ఛీ, అది అసలు మనిషి కాదు. నేను ఇందాక కోపంలో రాక్షసి అన్నాను, కానీ అది నిజంగా రాక్షసి, పిశాచి అన్నాడు పవన్ కోపంగా. అసలు దాని సంగతి తెలిసి మనం ఆ కారు ఎందుకు ఆపినట్లు? సరే, ఏదో అయిపోయింది, కానీ ఇక దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. అదిగో ఇంకో కారు వస్తుంది, ఆపుదాం అన్నాడు వెంకీ. ఇద్దరు ఆ కారుకి అడ్డం పడి దాన్ని ఆపారు. అదృష్టవశాత్తు ఆ కారు కూడా వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్దే. అతను వెంటనే అందరినీ ఎక్కించుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్లో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. రఘుకి, వినీత్కి కాలి ఎముకలు విరిగాయి. మిగతా వాళ్ళకి ఎముకలు విరగకపోయినా బాగా గాయాలయ్యాయి. అందరి ఇళ్లకు ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసారు. మమ్మీ, డాడీ అంటే ఒక్కొక్కరు వాళ్ళ పేరెంట్స్ని చిన్నపిల్లల్లా పట్టేసుకుని మాట్లాడుతున్నారు. పేరెంట్స్ గట్టిగా ఏడ్చేస్తూ తమ పిల్లల వీపు నిమురుతూ ముద్దు చేస్తూ లాలిస్తున్నారు. వెంకీ, పవన్ అదంతా చూస్తూ నిలబడ్డారు. ఇక వెళ్దామా అన్నాడు వెంకీ పవన్ భుజం తట్టి. ఇద్దరు అందరి దగ్గర సెలవు తీసుకుని బయటికి వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ ఆప్యాయతను చూస్తే మనసు మెల్లిపడినట్లు అనిపిస్తుంది పవన్. అసూయ కాదు, అదో మాదిరి భావన. తనకెవరూ లేరు. ఆ మధ్య తనకి ఒకసారి చెయ్యి విరిగింది. పాపం విజయ్ ఎంతో హెల్ప్ చేశాడు, ఎంతో ఆప్యాయంగా చూసుకున్నాడు. విజయ్కి, అతని కుటుంబానికి తను ఎంతో రుణపడి ఉన్నాడు. విజయ్ లేకపోతే తను ఏమైపోయి ఉండేవాడు? ఏమిటిలా అయిపోయావు? వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావుగా. డాక్టర్లు ఏం భయం లేదని అన్నారుగా అన్నాడు వెంకీ. వాళ్ళ గురించి కాదు అన్నాడు పవన్. మరి దేనికి? దేని గురించి? మాతృప్రేమ గురించి. తల్లి ఆప్యాయత, తండ్రి లాలన కరువైన తన బతుకు గురించి, అమ్మ నాన్న తోబుట్టుల ఆప్యాయత గురించి. తను ఇది వరకు ఇంత బాధపడలేదు. తనకి ఎవరూ లేకపోయినా అందరూ తన వాళ్ళే అన్నట్లు ఉండేవాడు. షేర్నిని చూశాకే తన మనసులో ఉన్న శూన్యం గురించి తనకు తెలిసింది. ఆ శూన్యాన్ని షేర్ని రాక నింపినట్లు తనకు అనిపించేది. ఆమెను చూస్తే చాలు ఎంతో తృప్తిగా, సంతోషంగా అనిపించేది. దాన్నే ప్రేమ అంటారా ఏమో. ఏది ఏమైనా తను షేర్నీని తీవ్రంగా అభిమానించింది మాత్రం నిజం. కానీ షేర్ని
ఆ రాక్షసి ఎంత పని చేసింది. మానవత్వం మంచితనం లేకుంటే ఎంత అందగత్తెలైనా ఎంత ఐశ్వర్యం ఉన్నా ఏం ప్రయోజనం. యక్షిణులు రాక్షసులు ఎంత అందంగా ఉంటారు. వాళ్ళని ప్రేమించడం ఎంత మూర్ఖం. మర్చిపోవాలి షేర్ని రాక్షసి. ఆ రాక్షసిని మర్చిపోవాలి. గట్టి నిర్ణయం తీసుకున్నాడు పవన్. విజయ్, పవన్ ఇద్దరు ఇందిరా పార్క్లో చెరువు దగ్గర సిమెంట్ సోఫాల్లో కూర్చుని ఉన్నారు. చెరువులో తిరుగుతున్న బోట్ని చూస్తున్నాడు పవన్. నువ్వు ఈ మధ్య అదోలా ఉంటున్నావు, విజయ్ అడిగాడు. ప్రేమలో పడ్డావా ఏంటి అన్నాడు. పవన్ గతుక్కుమన్నాడు. ఇన్నాళ్ళు తన ప్రేమని ఎవరికి తెలియకుండా జాగ్రత్తగా దాచుకుంటున్నాను అనుకున్నాడు. విజయ్ ఎట్లా కనిపెట్టాడోనని ఆశ్చర్యం వేసింది. నీకెలా తెలిసింది అడిగాడు. దూరాన కొన్ని జంటలు ఒకళ్ళ మీద ఒకళ్ళు వాలిపోతూ ఒకళ్ళ కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఒకరినొకరు హత్తుకొని తిరుగుతున్నారు. తను షేర్ని అట్లా ఉండాలని వెర్రి కోరిక కలిగింది. ఈ కోరిక తీరేదేనా? నింగికి నేలకి ఎలా పొత్తు కుదురుతుంది? జరగని వాటి గురించి ఎంత చింతించి ఏం లాభం? తన వెర్రి ఆశ తలుచుకుని తన మీద తనకే జాలి కలిగింది. ఆ పరధ్యానం ఎటో చూస్తూ ఉండిపోవడం, ఉండుండి చిరునవ్వు మొలవడం, హఠాత్తుగా దిగులు. విజయ్ నవ్వేశాడు. పవన్ నవ్వుదామని ప్రయత్నించాడు, కానీ నవ్వు రాలేదు. మనసు నిండా షేర్ని నిలిచిపోయింది. గుండెని కోత కోస్తుంది. జగత్తంతా శూన్యంగా అనిపిస్తుంది. నిస్సత్తువుగా ఉంది. ఏదో పెద్ద జబ్బు చేసినట్లు అనిపిస్తుంది. ఈ జబ్బుకు మందు ఏది? దర్ద్ దిల్కి దవా షిర్ఫ్ దిల్దార్ హై. దూరంగా పాట వినిపిస్తుంది. బాధపడుతున్న హృదయానికి మందు ప్రియురాలే, కానీ తనకి మాత్రం ఆ మందు దొరకదు. తను ఆ జబ్బుతోనే కృంగి కృషించి నశించిపోవాల్సిందే. అసలు ప్రేమంటే ఏమిటి? పవన్ మళ్ళీ ప్రశ్నించాడు. విజయ్ సమాధానం చెప్పడానికి తడుముకుంటాడనుకున్నాడు, కానీ విజయ్ టప్పిమని సమాధానం ఇచ్చేశాడు. ప్రేమంటే ఆ వ్యక్తిని తలుచుకుంటూ ఉండిపోవడం, ఆ వ్యక్తిని చూడగానే వెర్రి ఆనందం, ఉత్సాహం, వాళ్ళు కనపడకపోతే అంతులేని దుఃఖం, భరింపరాని నిరాశ, ఆ వ్యక్తి కోసం ఏ త్యాగం అయినా చేయగలగడం. తన మనసుని చదివేసినట్లు చెప్తున్న విజయ్ని చూసి నవ్వు వచ్చేసింది పవన్కి. పవన్ విజయ్ ప్రేమగా పిలిచాడు. ఏమిటి, నువ్వు నిస్సందేహంగా ప్రేమలో పడ్డావు. నా దగ్గర దాచడం దేనికి? నన్ను నీ ట్రూ ఫ్రెండ్గా భావించడం లేదా? పవన్ బాధగా చూశాడు. విజయ్, ఈ ప్రపంచంలో నీకన్నా నాకెవరున్నారు అన్నాడు. మరి నీ లవ్ గురించి చెప్పడానికి ఏం లేదు, చెప్పి లాభం లేదు. ఎందుకని? అది వన్ వే కాబట్టి. అలా ఎందుకు అనుకుంటున్నావు? ఆ అమ్మాయికి నాకు మధ్య దాటలేని అగాధం ఉంది. వేళ్ల మైళ్ళ దూరం ఉంది. ప్రేమకి ఇవేవి అడ్డురావనుకుంటానే. విజయ్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు. అలాంటిది ఉందని నువ్వు నమ్ముతావా? విజయ్ గట్టిగా నవ్వేశాడు. లేకపోతే ఎంతమంది దాని గురించి ఎందుకు మొత్తుకుంటారు అన్నాడు. సరే, ఓకే. మొదటి చూపులోనే ప్రేమ దేన్ని చూసి ప్రేమిస్తారు? మొదటగా ఎవరన్నా చూసేది లుక్స్ మాత్రమే. అందంగా ఉంటే ఆకర్షింపబడతారు. ఎగ్జాక్ట్లీ, నా విషయంలో కూడా అదే జరిగింది. వండర్ఫుల్. నీ ప్రేమ సఫలం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయ్ లేచి సంతోషంగా షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు. పవన్ నీరసంగా చేతిని అందించాడు. విజయ్ అందరినీ అర్థం చేసుకుని ప్రేమించే విజయ్, నిష్కల్మషంగా చూస్తూ అందరికీ సాయం పడాలని, అందరూ బాగుపడాలని ఆరాటపడే విజయ్ అందించిన అభినందన ఊరికే పోతుందా? అతనికి దిగులుగా అనిపించింది. పవన్, పాజిటివ్ థింకింగ్ గురించి నాన్నగారు చెప్పింది గుర్తులేదు అన్నాడు విజయ్. పవన్ తల ఊపాడు. కీడించి మేలించడం పాతకాలం పద్ధతి. ఏ పనైనా ప్రారంభించినప్పుడు అది తప్పకుండా విజయవంతం అవుతుందనే అనుకోవాలి. మన వల్ల కాదులే, మన వల్లేం జరుగుతుందిలే అనుకునే రోజులు పోయాయి. ఈ రోజుల్లో చెవటల్లా చచ్చుబడి కూర్చుంటే లాభం లేదు. ఇది స్పీడ్ యుగం. చూస్తాలే, చేస్తానేమో, ఇలాంటి మాటలు కాదు. చేస్తాను, చెయ్యగలను అనుకోవాలి. గట్టిగా ప్రయత్నిస్తే ఏ పనైనా ఎందుకు కాదు అనేవాళ్ళు జ్ఞానానందం గారు. ఆ మాటలు తనలో ఉత్సాహాన్ని నింపేవి. పల్లెటూరు నుంచి వచ్చి 10 ఏళ్ల వయసు దాటాక ఆలు నేర్చుకున్న తను ఈనాడు ఇంగ్లీష్లో గడగడా మాట్లాడుతూ ఏ విషయం గురించైనా తడుముకోకుండా చర్చించగలుగుతున్నాడంటే ఆత్మవిశ్వాసమే కారణం. నేను చెయ్యగలనన్న దృఢ సంకల్పంతోనే ముందుకు పోగలుగుతున్నాడు. కానీ మన మటుకు మనం ఏదన్నా చేయగలగడం వేరు. ఇంకో మనిషితో, ఇంకొక మనసుతో ముడిపడ్డ వ్యవహారం ఇది. ఇందులో ఎంత ఆత్మవిశ్వాసం ఉండి మాత్రం ఏం లాభం?
అడవిలాంటి ఆడపులి లాంటి షేర్నీని 1/2 సెంటీమీటర్ అయినా కదిలించగలడా తను? షేర్నీది ఇనుముతో చేసిన గుండె, క్రూరత్వం కఠినత్వం రంగరించి పోతపోసిన గుండె. అది గుండె కాదు, రాతి బండ. షేర్నీ నుంచి ప్రేమను ఆశించడం అంటే ఎండమావిలో నీరు ఆశించడం. విజయ్, నువ్వు చెప్పింది కరెక్ట్. ఎవరైనా లుక్స్తోనే మొదట ఆకర్షింపబడతారు. నేను అలాగే ఒక అమ్మాయి వైపు బలంగా ఆకర్షింపబడ్డాను. కానీ తర్వాత గమనిస్తే అమ్మాయి ఒక రాతి బండ, రాక్షసి. సరే, ఆమె స్వభావానికి నేనేం చేయలేను, కానీ ఎందుకో ఆమెని మర్చిపోలేకుండా ఉన్నాను. ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నాను. పవన్ మెల్లగా చెప్పాడు. బాధతో దిగులుతో అతని గుండె కొట్టుకుంటుంది. విజయ్ పవన్ చేతిని మెల్లగా నొక్కాడు. పవన్, ఆ అమ్మాయిని ఒకసారి చూపించు. చూసి ఏం చేస్తావు? నాకెందుకో అమ్మాయిని ఒకసారి చూడాలనిపిస్తుంది. నిన్ను ఆకర్షించిందంటే అమ్మాయి మామూలు మనిషి అయి ఉండదు. ఆమె పేరేంటి? షేర్ని అంటే శివంగి, ఆడసింహం. విజయ్ పొట్ట పట్టుకుని నవ్వేశాడు. అయ్య బాబోయ్, అదేం పేరు? పేరు చూస్తేనే భయం వేస్తుంది కదూ. మనిషిని చూస్తే చాలు మూర్చపోతాం. ప్రవర్తన చూసి వణికిపోతాం. తమాషాగా ఉంది. నువ్వు చెబుతుంటే ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నాకు ఆ అమ్మాయిని చూపించు ప్లీజ్. పవన్ విజయ్ మొహంలోకి చూశాడు. విజయ్ కళ్ళు నిష్కల్మషంగా మెరుస్తున్నాయి. ఆ మొహంలో ఆత్మీయత, పెదవులపై స్నేహపూర్వకమైన చిరునవ్వు. విజయ్, రేపు మా కాలేజీకి వస్తావా? ఓకే. విజయ్ ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు. పవన్, అసలు అమ్మాయి గురించి ఎందుకు అలా అనుకుంటున్నావు? అడిగాడు విజయ్. పవన్ నిట్టూర్చాడు. ఊరికే అలా కామెంట్స్ చేయను, బలమైన కారణాలు ఉన్నాయి. నేను ప్రత్యక్షంగా చూసిన సంఘటనల వల్లే అలా అంటున్నాను అన్నాడు పవన్. షేర్నీతో తనకు అనుభవం అయిన ఒక్కొక్క సంఘటన వివరించి చెప్పాడు పవన్. చాలా వింతగా ఉందే, ఒక టీనేజ్ గర్ల్లో అంత కఠినత్వం. అదే కదా నేను చెప్పేది. ఇంత చెప్తున్నానా? ఆమెను చూడాలని నా గుండె కొట్టుకుంటుంది. ఆమెను చూడకుండా ఉండలేను. అదో మాదిరి భయంకర ఆకర్షణ ఉంది ఆ అమ్మాయిలో. ఏంటో ఆ విచిత్రం మరి. సరే, రేపు మార్నింగ్ 11 గంటలకంతా మీ కాలేజ్ గార్డెన్లో వెయిట్ చేయి. నేను వచ్చి అమ్మాయిని ఒక్కసారి చూస్తాను. నాకెందుకో నీ ప్రేమ సక్సెస్ అవుతుందనే అనిపిస్తుంది. నీది మంచి మనసు కాబట్టి అలా అనిపిస్తుంది. పవన్ నవ్వేశాడు. ఉదయం 11 గంటల సమయం. మెడోనా కాలేజ్ మొత్తం కోలాహలంగా ఉంది. లేట్ కమర్స్ అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాళ్ళు కూడా ఆ రోజు టైంకి వచ్చేసారు. రంగురంగుల డ్రెస్సుల్లో కలకల్లాడుతూ తిరుగుతున్నారు. పవన్, విజయ్ ఒక బెంచీలో కూర్చొని ఉన్నారు. పవన్ షేర్ని ఎక్కడుందా అని అటు ఇటు తిరిగి చూసి వచ్చాడు. గార్డెన్లో సోఫాలో కూర్చుని షేర్నీ కోసం ఇంకా ఎంత వెతకాలో అని ఆలోచిస్తున్నాడు. వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు షేర్నీ కనిపించింది. ఎవరితోనో మాట్లాడుతుంది. మనిషిలో అహం, కదలికల్లో నిర్లక్ష్యం, లెక్కలేనితనం ఇక్కడికి కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. విజయ్ కూడా పవన్ చూస్తున్న వైపే చూస్తున్నాడు. అంతే, అటే చూస్తుండిపోయాడు. అతను అటే స్పేర్ చేసి చూడడం షేర్నీ గనక చూసిందంటే ఏం కొంపలు మునుగుతాయో అని భయం వేసింది పవన్కి. ఉష్, అటు చూడకు అన్నాడు మెల్లగా హెచ్చరిస్తున్నట్లు. విజయ్ అర్థం కానట్లు చూశాడు. నోట మాట రావడం లేదు అతనికి. షేర్నీని చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఇట్లా మైమర్చిపోవడం అతి మామూలు విషయం. కానీ విజయ్ని షేర్నీ ఏమన్నా అంటే మాత్రం తను భరించలేడు. ఆ పరిస్థితి రాకుండా చూడాలి. బాగుండదు. అలా చూడకు, అసలే డేంజరస్ మనిషి గొనికాడు. విజయ్ అసలు వినిపించుకోనే లేదు. ట్రాన్స్లో ఉన్నట్లున్నాడు. అతని పెదవులు అస్పృష్టంగా ఏదో ఉచ్చరిస్తున్నాయి. కళ్ళల్లో ఆశ్చర్యం, ఆనందం కనిపిస్తున్నాయి. పోగొట్టుకున్న పెన్నిధిని తిరిగి చూసినట్లు షేర్నీ వైపే చూస్తున్నాడు. మంత్రముగ్ధుల్లా కనిపిస్తున్నాడు. ఉష్, చూడకు, కళ్ళు తిప్పుకో, అటు చూడకు వణుకుతూ మళ్ళీ హెచ్చరించాడు పవన్. షేర్నీ ఇటే వస్తుంది. విజయ్ ఉత్సాహంగా లేచి నిలబడ్డాడు. హరిణి, విజయ్ ఆప్యాయంగా ప్రేమగా పిలిచాడు. షేర్నీ పలకలేదు. తనను కాదన్నట్లు నిర్లక్ష్యంగా వెళ్ళిపోతుంది. విజయ్ ఊరుకోలేదు. ముందుకు నడిచి ఆమె దారికి అడ్డు నిలబడ్డాడు. హరిణి, బాగున్నావా? ఆప్యాయంగా వాత్సల్యంతో అడిగాడు విజయ్. షేర్నీ కళ్ళల్లో నిప్పులు కురిశాయి. ఎవడరా నువ్వు? నన్ను హరిణి అనటమే కాకుండా నువ్వు అని పలకరిస్తావా? నిప్పులు కురుస్తున్న కళ్ళలతో మాటల్ని తోటాలా వదిలింది. హరిణి, విజయ్ నిర్గంతపోతూ అన్నాడు. షటప్, నా పేరు షేర్ని. విజయ్ మరింత నిర్గంతపోయాడు.
మీది నారాయణపురం కాదా? అయోమయంగా చూస్తూ అడిగాడు. గో టు హెల్. మాది ఏ పురమో చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వింకా ఎక్కువ మాట్లాడితే టీచింగ్ కింద కేసు బుక్ చేస్తాను. క్రూరంగా చూస్తోంది షేర్ని. విజయ్ అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు. అతని ట్రాన్స్ అంతా ఒక్కసారిగా వదిలిపోయినట్లయింది. షేర్ని నిప్పులు కక్కుతూ చూస్తుంది. హరిణి అన్నాడు అయోమయంగా. అంతే, షేర్ని ఆడసింహంలో ఒక్క దూకు దూకింది. కథను ఇంతటితో ముగిసిందని తర్వాయి భాగంతో కలిసి. థ్యాంక్ యూ.